బంగారము వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి అనేక గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణం. ఎందుకంటే మన దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ ఉండదు. గోల్డ్ బంగారు గనులలో బంగారం ఉత్పత్తి అయ్యి సప్లై అయ్యేది ఏమీ లేదు. ఏమన్నా సప్లై బంగారం కావాలి అంటే ఈ రీసైకిల్డ్ గోల్డ్ ఉంటుంది. అంటే ఎవరైనా బంగారం పాత బంగారం తీసుకొచ్చి కొత్త బంగారం కొనుక్కునే వాళ్ళు, బంగారాన్ని మార్కెట్లో అమ్మే వాళ్ళే తప్ప మైండ్ గోల్డ్ లేదు. అందువల్ల మనకు దాదాపు గోల్డ్ పూర్తి స్థాయిలో మనం దిగుమతి చేసుకోవడమే. అందుకే గ్లోబల్ గోల్డ్ ప్రైసెస్ పెరిగినప్పుడల్లా మన దేశంలో గోల్డ్ ప్రైసెస్ పెరుగుతుంటాయి. ఇప్పుడు బంగారం ధర $4,700 పర్ ఔన్స్ అంటే 31 గ్రామ్స్ చేరింది. దీనికి తోడు డాలర్ వాల్యూ కూడా రూపీతో పోలిస్తే పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ కనుక డాలర్ ధర పెరిగినప్పుడల్లా గోల్డ్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు డాలర్తో పోలిస్తే రూపీ రికార్డు స్థాయిలో 91కి చేరింది. అందువల్ల ఈ రెండు కారణాల రీత్యా బంగారం ధరలు మన దేశంలో పెరుగుతున్నాయి. అలాగే సిల్వర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. వాస్తవంగా గోల్డ్ అండ్ సిల్వర్ పెరగటానికి చాలా కామన్ కారణాలు. అదనంగా సిల్వర్కు ఉన్న కారణం ఏంటంటే సిల్వర్ యాజ్ అన్ ఇండస్ట్రియల్ డిమాండ్. అంటే బంగారంతో మాత్రమే కాకుండా సిల్వర్కు పారిశ్రామిక డిమాండ్ కూడా ఉంటుంది. అంటే అనేక ఇండస్ట్రీస్లో కూడా సిల్వర్ వాడతారు. ఇటీవల క్రిటికల్ మినరల్గా అమెరికా సిల్వర్ను ప్రకటించింది. అంటే క్రిటికల్ మినరల్ అంటే కీలకమైన అత్యాధునిక టెక్నాలజీకి కావలసినటువంటి ఖనిజంగా అమెరికా దీన్ని వర్గీకరించింది. సో ఎప్పుడైతే అమెరికా క్రిటికల్ మినరల్గా వర్గీకరించి సిల్వర్ సప్లైస్ను ఎలా ఎన్ష్యూర్ చేసుకోవడము, స్టాక్స్ నిలబెట్టుకోవడం మొదలయ్యాక చైనా కూడా తన సిల్వర్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ మినరల్ అవసరము ఫ్యూచర్ ఇండస్ట్రీకి అని దీన్ని ఇప్పుడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారే, అలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ లాగా క్రిటికల్ మినరల్గా సిల్వర్ వర్గీకరించడం వల్ల చైనా లాంటి దేశం కూడా సిల్వర్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టింది. ఈ కారణాల రీత్యా సిల్వర్ గోల్డ్ కన్నా మరింత వేగంగా పరుగులు తీస్తుంది. సిల్వర్ అయితే 3 లక్షల వరకు చేరింది అంటే బంగారం కన్నా వెండి ఎందుకు ఎక్కువ వేగంగా పరిగెడుతుందంటే కారణం అది. ఇక గ్లోబల్ ఫ్యాక్టర్స్లో మీకు కామన్ ఫ్యాక్టర్స్ కన్నా ముందు ఇంకొక డిఫరెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటంటే సిల్వర్కు లేనిది గోల్డ్కు ఉన్నది ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని నిల్వలుగా ఉంచుకుంటారు. అంటే ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం మనం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే కేవలము కరెన్సీ కాదు, డాలర్లు, యూరోలు, ఇలా అనేక దేశాల కరెన్సీలన్నింటినీ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటాం. ఇందులో అత్యధికము డాలర్ రూపంలో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ప్రపంచ దేశాలందరికీ ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో డాలర్ నెంబర్ 1, తర్వాత స్టేజ్లో గోల్డ్ యూరో వచ్చింది. కానీ ఇటీవల కాలంలో యూరోను కూడా దాటి గోల్డ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసింది. అంటే గోల్డ్ రిజర్వ్స్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సేఫ్ హ్యావెన్. అంటే ఎప్పుడైనా కరెన్సీ ధరలు ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు జియో ఎకనామిక్ టెన్షన్స్, అంటే ప్రపంచంలో రాజకీయపరమైన, ఆర్థికపరమైన, మిలిటరీ ఘర్షణలు ఏర్పడినప్పుడు, మార్కెట్లు అతలాకుతలం అవుతున్నప్పుడు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. సో అందువల్ల గోల్డ్ రిజర్వ్స్ కూడా ఇటీవల కాలంలో సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటున్నాయి. కారణం ఏంటంటే ప్రపంచం చాలా అల్లకల్లోలంగా ఉండడం, ట్రంప్ టారిఫ్ల ప్రభావము, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధాల భయాలు, ఇవన్నీ కూడా గోల్డ్ పైన ఒక సెక్యూరిటీ గోల్డ్ అయితే అనే భావన పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ను ఏ దేశంలో ఉండే రాజకీయ పరిస్థితులతో గోల్డ్ ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు డాలర్ అనుకోండి, అమెరికాలో ఉండే పొలిటికల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ డాలర్ వాల్యూని డిసైడ్ చేస్తుంది. యూరోప్లో ఉండే పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్ యూరో వాల్యూని డిసైడ్ చేస్తుంది. చైనాలో ఉండే పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్ యువాన్ వాల్యూని డిసైడ్ చేస్తుంది. కానీ మీకు గోల్డ్ వాల్యూను ఏ దేశంలో ఉన్న రాజకీయ ఆర్థిక పరిస్థితులు డిసైడ్ చేయదు. అందువల్ల గోల్డ్ను ఒక సేఫ్గా భావిస్తారు. సో ప్రపంచంలో ఉన్న దేశాలు తమ సెంట్రల్ బ్యాంక్స్, అంటే ఇప్పుడు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున గోల్డ్ను కొంటున్నారు గత కొన్నేళ్ళుగా. అందుకే ఇవాళ ప్రపంచ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో యూరో కన్నా ఇవాళ గోల్డ్ పెరిగి సెకండ్ పొజిషన్లో ఉంది. సో అందువల్ల కూడా గోల్డ్కు డిమాండ్ పెరిగింది. అంటే సిల్వర్కు లేని గోల్డ్కు అదనంగా ఉన్న ఫ్యాక్టర్ అది. సిల్వర్కు క్రిటికల్ మినరల్గా వర్గీకరించడం కారణమైతే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో గోల్డ్ షేర్ పెరగడం గోల్డ్ కారణం. ఇక గోల్డ్కు సిల్వర్కు కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ప్రపంచంలో ఉండే రాజకీయ ఆర్థిక పరిణామాలు.
ఎందుకంటే అన్సర్టనిటీ పెరిగినప్పుడు గోల్డ్ పైన ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ అయితే సేఫ్ అనే భావన వల్ల. ఇలా ప్రపంచంలో ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభత్సం ప్రపంచ ఎకానమీని తలకిందులు చేస్తుంది. అందులో డాలర్ వాల్యూ లాస్ట్ 2025లో 10% పడిపోయింది. ఇటీవల కాస్త పుంజుకున్న స్టిల్ ఓవరాల్గా డాలర్ పతనమవుతుంది. ఒక రూపాయితో పోలిస్తేనే డాలర్ గట్టిపడుతుంది. మిగతా దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ పతనమవుతుంది. ఎప్పుడైతే డాలర్ పతనమవుతుందో గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. చాలా రేర్గా మాత్రమే డాలర్ గోల్డ్ కలిసి ఒకే డైరెక్షన్లో ప్రయాణం చేస్తాయి. ఎక్కువ సందర్భాల్లో డాలర్ అండ్ గోల్డ్ రివర్స్ డైరెక్షన్లో పనిచేస్తాయి. అంటే డాలర్కు డిమాండ్, డాలర్ విలువ పడిపోయినప్పుడు, డాలర్ నుంచి రిటర్న్స్ ఉండవు అనుకున్నప్పుడు పెట్టుబడులు గోల్డ్ వైపుగా పరుగులు తీస్తాయి. ఇది జనరల్ ట్రెండ్. ఈ డైరెక్షన్ ఎన్నడో ఒకసారి ఎక్సెప్షన్గా ఉన్నప్పుడు మాత్రమే రెండు, అటు డాలర్ ఇటు గోల్డ్ రెండు కూడా పరుగులు తీస్తాయి. సో అందువల్ల మీకు అమెరికా ప్రెసిడెంట్ అనుసరించేటువంటి ఆర్థిక విధానాలు, ఈ ట్రేడ్ డీల్స్ కుదురుతాయో లేదో తెలియదు. దీనివల్ల ప్రపంచమంతా అతలాకుతలమవుతుంది. దీనికి తోడు జియో ఎకనామిక్ టెన్షన్స్తో పాటు జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ట్రంప్ వచ్చే ముందు ఉక్రెయిన్ వార్ ఉండే, గాజా ఇష్యూ ఉండే. ఇప్పుడు అదనంగా ఇరాన్ క్రైసిస్ వాలటైల్గా అయింది. మీకు సౌదీ అరేబియా, యూఏఈల మధ్య యెమెన్లో ఘర్షణ ఉంది. మీకు ప్రపంచవ్యాప్తంగా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ దూకుడు కనబడుతోంది. సో ప్రపంచంలో ఈ ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. సో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు కూడా గోల్డ్కు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. సో దీనికి తోడు గోల్డ్కు మనలాంటి దేశంలో ఉండే కల్చరల్, రిలీజియస్ వాల్యూ కూడా ఉంటుంది. బంగారానికి ఉండేటువంటి సాంస్కృతికపరమైన, మతపరమైన, సాంప్రదాయపరమైనటువంటి ప్రత్యేకత కూడా ఉంటుంది. గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ రూపంలో కూడా చాలామంది చూస్తున్నారు. అంటే గోల్డ్ను పెట్టుబడిగా భావించి కేవలం ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంక్సే కాదు, సామాన్య ప్రజలు కూడా బార్లలో, కాయిన్స్లో గోల్డ్ కొనడం కూడా పెరిగింది. కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా గోల్డ్ను పెట్టుబడిగా కూడా సామాన్య ప్రజలు కొనడం పెరిగింది. అందుకే మీకు ఇండియా, చైనాలో హయ్యెస్ట్ గోల్డ్ కన్జంప్షన్ కూడా ఉండటానికి కారణమవుతుంది. అందువల్ల గోల్డ్కు ఉండేటువంటి సహజ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. గోల్డ్ ఇది లిక్విడ్ మెటల్. లిక్విడ్ మెటల్ అంటే ద్రవ పదార్థంలో ఉన్నదని కాదు. లిక్విడ్ ఇన్ ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో ఏంటంటే ఎప్పుడు పడితేప్పుడు డబ్బుగా మార్చుకోవడం. ఇప్పుడు మీకు ప్లాట్ ఉంటుంది, మీకు ఇల్లు ఉంటుంది. మీకు ఆ ఇల్లు, ప్లాట్ అమ్మాలి అంటే వెంటనే అమ్మది, డబ్బులు అవసరం ఉన్నప్పుడు. స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉంటాయి, అమ్మడం ఈజీ. మీకు కావాలనుకున్నప్పుడు అమ్మేసుకోవచ్చు, 3 రోజుల్లో డబ్బులు వస్తాయి. కానీ స్టాక్ మార్కెట్ బాగా దెబ్బతిని ఉన్నప్పుడు అమ్మలేవు. గోల్డ్ కొన్న అడ్వాంటేజ్ అంటే నీ గోల్డ్ ఉంటే నెక్స్ట్ 5 మినిట్స్లో వెళ్ళి పక్కనే ఉన్న బంగారం దుకాణంలో అమ్మేసుకోవచ్చు. ఏది లేకపోయినా పక్కింటోడికి గోల్డ్ ఇచ్చైనా డబ్బులు తీసుకొని పోవచ్చు. అందువల్ల గోల్డ్ అనేకున్న లిక్విడ్ క్యారెక్టర్ రీత్యా కూడా గోల్డ్ను కన్సిడర్ చేస్తారు బెటర్ ఇన్వెస్ట్మెంట్గా. సో లాంగ్ టర్మ్లో కూడా చూసుకుంటే గోల్డ్ గణనీయంగా పెరుగుతుంది. 2025లో అనూహ్యంగా 70% పెరిగింది. మీరు వరల్డ్ వైడ్గా ఎప్పుడైనా తీసుకోండి, టెన్షన్స్ ప్రపంచంలో పెరిగినప్పుడల్లా గోల్డ్ పెరిగింది. 1973లో ఆయిల్ షాక్ వచ్చినప్పుడు గోల్డ్ పెరిగింది. మీకు ఇరాక్ వార్ అప్పుడు గోల్డ్ పెరిగింది. మళ్ళీ ఇరాక్ వార్ అయిపోవడంతోనే గోల్డ్ తగ్గిపోయింది. మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన తీవ్రవాద దాడి తర్వాత కూడా గోల్డ్ రేట్ పెరిగింది. ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రపంచంలో క్రైసిస్ ఉన్నప్పుడల్లా గోల్డ్ పెరుగుతుంటుంది. ప్రపంచంలో ఫియర్ పెరిగినప్పుడల్లా గోల్డ్ పెరుగుతుంది.